జగన్ కొరికేస్తావా? అవును సార్, కట్టించాడు సార్ వాడికి. మా కొడుకు అంటారు సార్ నేను తుగ్గులు కడతారు వాడు. నాకు బాధ సార్ బాధ కానీ వాళ్ళకి చెప్తే చెప్తాను సెకండ్ నెక్స్ట్ నువ్వే మధ్యలో వస్తుంది నీవే రెడీగా పాప రెడీ చేస్తాను ఉదయం ఎత్తుకోమా రెడీగా నువ్వు చూసుకో ఒకసారి किसने दिया है इसका पाप ने बंडल हां मबशा थोड़ा मार ठालो हरियाणा इपड़े पक्का कवर कल्याण ఫోన్ చేశారు తెలుసు నాకు పెళ్లి తెలుసు పెళ్లి ఈరోజు అక్కడ కదా అక్కడ ఇప్పుడు ఇక్కడ రిసెప్షన్ సాయంత్రం పెద్దోడు బాగా వేస్తారన్నా బాగా గుర్తుంటాడు స్టిక్కర్లంతా ప్రవీణ్ మాట్లాడు ప్రవీణ్ మందే వచ్చింది గవర్నమెంట్ లేట్ సైకిల్ గుర్తుకే జై తెలుగుదేశం జై జనసేన జై జనసేన हमारा नायकत्व हमारा नायकत्व हमारा नायकत्व जय तेलुगुदेशम जय तेलुगुदेशम जय जनसेना నాటునుకు తల్లికి మల్లెకు దండ మా కన్న తల్లికి మంగళారతులు నడుపులో బంగారు తన చేతులో కరుణ చిరునవ్వుల చిరుల ధరలించు మా తల్లి నాటునుకు తల్లికి అమరన్న గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం అమరన్న గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జనసేన జై జనసేన వాళ్ళకి తెలియదు
నా భాష చాలా కావాలద్దా తిరుగుతా ఉన్నా అందరినీ ఒకసారి మీరు ఉన్నారు. ఇరవై 4 ఏళ్ళు ఉన్నాం సార్. అవునా? ఇప్పటివరకు వీళ్ళు పొలం లేదు అభ్యాసం ఇస్తే 20 మంది ఉన్నారు. మళ్ళీ ప్రపంచంలో పెద్ద రిలేషన్ మా సంస్థ కరెంట్ బిల్లా మేమెవ్వరు మీకున్న వాళ్ళు ఎవ్వరము మా సంస్థకు రూపాయి ఇవ్వము. నాకు ఇచ్చేది హార్ట్ఫుల్నెస్, గుండె నిండుగా మంచి చెడ్డ నింపుకోవడమే మాకు ఇచ్చింది. 3,500 రూపాయలు 4,000 రూపాయలు కట్టాలంటే మా సంస్థకి ఎంత భారం పడుతుంది మీరు మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం కోరుకోం, గుండె నిండా మంచి నింపుకుంటాం. మంచి సంతోషం. తప్పకుండా సాయం పెన్షనర్స్ అందరూ మీరు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందనేది నేను కొత్తగా అందరూ ఇంటెలెక్చువల్స్ చదువుకున్న వాళ్ళే ఉద్యోగాల నుంచి రిటైర్ అయినటువంటి వాళ్ళే కాబట్టి నాకంటే బాగా మీకు తెలుస్తుంది. అంటే ఏ రకంగా ఉంది, మీ పరిస్థితులు ఎట్లున్నాయి, ఈరోజు రిటైర్మెంట్ అయిన తర్వాత ఏం జరుగుతూ ఉంది, అసలు మీ డబ్బు మీరు తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది కూడా అర్థమవుతుంది. మీరు కూడబెట్టుకునేదే కదా, అదేం ప్రభుత్వం కాదు. కానీ మీ ఉద్యోగంలో మీకు రావాల్సింది కూడబెట్టుకునేది కూడా రిటైర్ అయిన తర్వాత మీ చేతిలోకి వచ్చే పరిస్థితి లేని కండిషన్కి ఈరోజు స్టేట్ గవర్నమెంట్ వచ్చిందంటే దాన్ని అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా మార్పు అనేది రావాలి. మార్పు అనేది రాకపోతే ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. మీలాంటి వాళ్ళు ఇంకా 10 మందికి చెప్పేటట్టుగా ఉండాలి. అంతవరకే నేను చెప్పగలను. రేపు మన భవిష్యత్తులో నా వల్ల, అంటే ఇక్కడ స్థానికంగా నేను ఉంటాను కాబట్టి నా వల్ల ఎప్పుడు ఏది అవసరం వచ్చినా ఎనీ టైం మీ పెన్షనర్స్ నా దగ్గరికి రావచ్చు స్ట్రైట్ అవే. నా వల్ల నేను చేయగలిగింది, నా శక్తి మేరకు నేను చేయగలిగింది ఖచ్చితంగా నేను చేయిస్తానని పిల్లలు మీ అందరికీ చెప్తా అన్నమాట. మాట్లాడమ్మా. దేశంలో కూడా ముందు పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా కూడా ఈసారి టీడీపీ జనసేన పార్టీల ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాబోతుంది. దానికి సంకేతాలే ఈరోజు మేము ఎక్కడైతే తిరుగుతూ ఉన్నామో, ఈరోజు పొలంనేరు పట్టణంలో తిరుగుతూ ఉన్నాం. దాదాపు పొలంనేరు పట్టణం ఇంకొక 2 రోజులు అయితే పూర్తిగా వస్తుంది. నియోజకవర్గం మొత్తం కూడా ఇంటింటి కార్యక్రమం డోర్ టు డోర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ప్రతి చోట గతంలో ఏవైతే కాంగ్రెస్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ట్రెడిషనల్గా ఓట్ బ్యాంక్ ఉంది, ఆ ఓట్ బ్యాంకు కూడా ఈరోజు ఆ పార్టీకి వేసే పరిస్థితిలో లేదు. పూర్తిగా కూడా వ్యతిరేకత ఉన్నారు. మరీ ముఖ్యంగా అర్బన్ ఓటర్స్ అయితే ఎక్కడున్నారో, చదువుకున్నటువంటి వాళ్ళు, ఇంటలెక్చువల్స్, యూత్, పర్టికులర్లీ యూత్, ఫ్రెషర్స్, కొత్త ఓట్లు వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ అవకాశం ఇస్తే పూర్తిగా నాశనం అయిపోతామనేటువంటి పరిస్థితి వాళ్ళ ఆలోచన ఉంది. ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్నటువంటి నాయకత్వం అవసరం ఉంది. లేకపోతే ఈ రాష్ట్రం పూర్తిగా కూడా
అధోగతి పాలవుతుందనేటువంటి ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈరోజు అన్ని కులాలు అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీ వెన్నంటి నడవడానికి, మరీ ముఖ్యంగా ఉద్యోగస్తులు పెన్షనర్స్ని చూస్తే, పొద్దున్న పెన్షనర్స్తో నేను కలిసా. పెన్షనర్స్ చూస్తే వాళ్ళు ఏ రకంగా ఆలోచిస్తున్నారంటే ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు మేము ఓటేయాలనేటువంటి కసి వాళ్ళలో విపరీతంగా ఉంది. అంటే దాన్ని బట్టి చూస్తే ఈ ప్రభుత్వం ఈ 4.25 సంవత్సరంలో చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఆ వర్గాలకు జరిగినటువంటి నష్టాలు కానీ, ఈ రాష్ట్రానికి జరిగినటువంటి నష్టం కానీ, భవిష్యత్తు ఏ రకంగా అంధకారం చేశాడు అనే దానిపైన కూడా, భవిష్యత్తు పూర్తిగా కూడా నష్టం జరిగేటువంటి పరిస్థితి ఉందనేది క్లియర్ కట్గా అర్థమైంది. కాబట్టి ఇంత పాజిటివ్ కనపడుతుంది. భవిష్యత్ గారు ఏదైతే టీడీపీ మేనిఫెస్టో 6 సూచనలు ఉన్నాయో దాని ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఇంటింటికి వెళ్తున్నారు, మా క్యాడరు బూత్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి నాయకులు కూడా, ఆ నాయకుల కుటుంబాలు కూడా ఓటీపీలు ఇస్తున్నారు. డైరెక్ట్గా జనరల్గా ఓటీపీ అనేది ఇవ్వరు. ఈరోజు మొత్తం కూడా మా కార్యకర్తలు వెళ్ళినప్పుడు నాకు తీసుకో అని చెప్పి ఓటీపీలు చెప్పి దాంట్లో ఎన్రోల్ అయ్యేటువంటి పరిస్థితి ఈరోజు కనపడుతూ ఉంది. అంటే దాన్ని బట్టి బ్రహ్మాండంగా కూడా బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళగలుగుతున్నామని అనుకుంటున్నాను. అంటే పలమనేరు పట్టణంలో ఇప్పటి వరకు ఈ 4.5 సంవత్సరంలో కూడా ఎమ్మెల్యే పైన అవినీతి ఆరోపణలు అన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో పలమనేరు మీరు ప్రజలను ఏమని చూశారు? గడిచిన 4.5 సంవత్సరంగా అటు జగన్మోహన్ రెడ్డి గారిని చూశారు, ఇక్కడ శాసనసభ్యుని చూశారు, అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి అవినీతి కార్యక్రమాలు అక్రమాలు చూశారు, ఇక్కడ జరిగేటువంటి అవినీతి అక్రమాలు చూస్తున్నారు. ఇక్కడ నియోజకవర్గం దగ్గర నుంచి దౌర్జన్యాలు చూస్తున్నారు, బెదిరింపులు చూస్తున్నారు. ఎక్కడైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో కలిసి ఉన్నా, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాట్లాడినా, ఎక్కడైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా వెంటనే నీ కార్డు పెరుగుతా, నీ పెన్షన్ పెరుగుతా, నీకు ల్యాండ్కి సంబంధించినటువంటి ఉన్నాయి అని ఇబ్బందులు పెట్టి తప్పుడు కేసులు పెట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నాలాంటి వాడిపైన కూడా తప్పుడు కేసులు నియోజకవర్గంలో ఎక్కువ పెట్టారు, చాలా కేసులు ఉన్నాయి. అంటే సామాన్యమైన ప్రజలను కూడా ఆ రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణానికి నెట్టారు. వాళ్ళ మనసులో వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. రేపు ప్రజల్లో ఖచ్చితంగా వాళ్లకు ఓటేసేటువంటి పరిస్థితి లేదనేది ఈ నియోజకవర్గంలో కానీ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను.